హాయ్ హలో అండి. ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ అయితే చెప్తాను. ఇదైతే చాలా అంటే చాలా సింపుల్ అండి. మీకు ఖచ్చితంగా బయట ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. సో ఇక్కడైతే నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. 2 ఎగ్స్ని అయితే తీసుకొని మంచిగా జస్ట్ బ్లాక్ పెప్పర్, సాల్ట్ అండ్ కొరియాండర్ వేసుకొని మంచిగా అయితే బీట్ చేసుకున్నా. మీరు మంచిగా అయితే బీట్ చేయాలండి. ఎంత మంచిగా బీట్ చేస్తే అంత సాఫ్ట్గా అండ్ అంత ఫ్లఫీగా అయితే ఎగ్ అయితే వస్తుంది. సో ఇలా అయితే నేను ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. జస్ట్ ఒక కొంచెం కింద లేయర్ మొత్తం కాలేదాకా పైన కాస్త ఇది అయ్యేదాకా అయితే ఫ్రై చేద్దాం. కాస్త అవుతుంది కదా. ఇప్పుడైతే నేను 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే బ్రౌన్ సైడ్స్ తీసేయవచ్చు, లేకపోతే అలాగే పెట్టుకోవచ్చు. ఇలా అని ఒకసారి డ్యాప్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేసి అయితే ఇలా పెట్టుకున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, ఇది ఎవరైనా చేయగలరు. ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా బెస్ట్ రెసిపీ. వచ్చేసి మీరు ఇలా ఏ టైప్లో బ్రెడ్ ఆమ్లెట్ వేసినా కానీ ఈ టైప్లో అయితే ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఇది అనేది బాగా అంటే బాగా నచ్చుతుంది. సో కొంచెం అయితే నేను ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను బ్రెడ్ స్లైసెస్ మీద. మీకు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే బటర్ మీ ఇష్టం అండి. కంప్లీట్లీ ఆప్షనల్ అది. సో దీన్ని అయితే ఇప్పుడు స్లోగా ఫ్లిప్ అయితే చేసుకుందాము. ఇది కాస్త ట్రిక్కీ పార్ట్ అండి. ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత మంచిది. ఏంటంటే ఎగ్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అండ్ స్టవ్ మొత్తం గలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా అయితే నేను జాగ్రత్తగా అయితే ఫ్లిప్ అయితే చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఆమ్లెట్ అది మొత్తానికి ఫ్రై అవ్వలేదు, కొంచెం ఫ్రై అయింది అండ్ సాఫ్ట్గా ఉంది ఆమ్లెట్. మీరు అదే ఎక్కువగా ఫ్రై చేసేస్తే ఏమవుతుందంటే ఆమ్లెట్ అనేది గట్టిగా అయిపోయి మీకు అంత టేస్ట్ అనేది అనిపించదు. సో ఇక్కడైతే నేను 2 చీజ్ స్లైసెస్ని అయితే తీసుకొని అయితే ఇలా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. సో దీన్ని చూసారు కదా, నేనైతే బ్యాక్ సైడ్ చీజ్ని అయితే పెట్టుకున్నాను, ఫ్రంట్ సైడ్ పెట్టకుండా. సో దీని మీద అయితే నేను కొంచెం పెరి మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ మసాలా కూడా మీ దగ్గర ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు కావాలనుకుంటే యూ కెనాట్ రెడ్ చిల్లీ పౌడర్. ఇది వచ్చేసి మిక్స్డ్ హర్బ్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. లేదనుకుంటే కంప్లీట్లీ స్కిప్ చేసుకొని జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మంచిగా ఫోల్డ్ చేసేద్దాం. చూసారు కదండి, 2 సైడ్స్ కూడా ఎగ్ అనేది వచ్చి ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా ఉందో. మీరు అలా ప్రెస్ చేస్తుంటే చూడండి ఎంత బౌన్సీగా ఉందో బ్రెడ్. అంతే బౌన్సీగా ఉందండి. ఎండ్ దాకా తినే దాకా కూడా అలాగే ఉంది. అది అంతే టేస్టీగా ఉంది. నేనైతే ఇది మిల్క్ బ్రెడ్తో చేశానండి. మీకు కావాలనుకుంటే మీరు బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే మల్టీగ్రెయిన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. సో ఐ లైక్ దిస్ ఓన్లీ విత్ మిల్క్ బ్రెడ్ అండి. సో అయితే చేసుకున్నాను. చూసారు కదా చీజ్ అనేది ఎలా మెల్ట్ అవుతుందో కింద, ఎంత మౌత్ వాటరింగ్ అయితే ఉందో. చూసారు ఎంత, అసలు అది తింటుంటే ఎంత టేస్టీగా అనిపించిందండి నాకైతే. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. దిస్ ఇస్ వెరీ గుడ్ రెసిపీ అండి. చాలా ఈజీ అండ్ బెస్ట్ రెసిపీ అండి. పిల్లలకి కూడా మీరు ఇస్తే చాలా అంటే చాలా టేస్టీగా తినేసి. చూసారు ఎంత సాఫ్ట్గా ఉంటే కట్ చేస్తున్నా కూడా చూసి చూస్తుంటే నాకు తినేయాలనిపిస్తుంది. సో ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ దిస్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరి ఇంకా వీడియోస్